భోగాపురం ఎయిర్పోర్ట్ చంద్రబాబు ప్రభుత్వం చిక్కుముళ్ళు వేసి దిగిపోతే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ ఆ ముళ్ళన్నీ విప్పి కార్యరూపం దాల్చేలా చేయగలిగారు. కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం తనకు ముందర తన తర్వాత జరిగిన అభివృద్ధిని సైతం తమ కృషిగానే ప్రచారం చేసుకోగలదు. టీడీపీ సోషల్ మీడియా కూడా చంద్రబాబే మొత్తం ఎయిర్పోర్టు నిర్మాణం చేసినట్లుగా బిల్డప్ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. చంద్రబాబు గతంలో కూడా కుప్పం, నెల్లూరు జిల్లాల్లో విమానాశ్రయాలకు శంకుస్థాపన చేశారు. కూటమి అధికారంలోకి వచ్చి అప్పుడే 18 నెలలు పూర్తయినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా ఉండిపోయింది. అంతేకాదు, విజయవాడ మెట్రో 2019 కల్లా పూర్తి చేస్తామని చంద్రబాబు హడావుడి చేశారు. కానీ అది అడుగు కూడా ముందుకు పడలేదు. దీనిపై సీనియర్ జర్నలిస్ట్ కేసర్ కామెంట్ ఇప్పుడు చూద్దాం. ఒక భవనానికి సిటీ అని పేరు పెడితే ఆ నగరం అంతా పేరు పెట్టిన వ్యక్తి నిర్మించినట్లేనా? ఏదైనా ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తే ఆ తర్వాత దాన్ని పట్టించుకోకపోయినా, పూర్తి చేయకపోయినా క్రెడిట్ మాత్రం శంకుస్థాపన చేసిన వ్యక్తి పొందగలుగుతారా? ఇంకెవరి విషయంలోనైనా ఒప్పుకోలేం. కానీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ విషయంలో మాత్రం అంగీకరించవలసిందేనేమో. లేకుంటే తమకు ఉన్న మీడియా బలంతో విరుచుకుపడుతుంటారు. విశాఖపట్నం వద్ద నిర్మాణమైన భోగాపురం విమానాశ్రయం క్రెడిట్ ఎవరిది అన్న చర్చ జరుగుతోంది. ఎవరి పాత్ర ఎంత ఉందో చెబితే పర్వాలేదు, కానీ తాము చేయని పనులను కూడా తమ ఖాతాలో వేసుకుంటేనే సమస్య వస్తుంది. నిజానికి భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణంలో చంద్రబాబు ప్రభుత్వం చిక్కుముళ్లు వేసి దిగిపోతే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ ఆ ముళ్ళన్నీ విప్పి కార్యరూపం దాల్చేలా చేయగలిగారు. జగన్ అప్పట్లో చెప్పినట్లే 2026 కల్లా ఈ ఎయిర్పోర్ట్ పూర్తి కావడం విశేషం. హైదరాబాద్ లో ఒక భవనాన్ని 2 దశాబ్దాల క్రితం ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిర్మించింది. దానికి హైటెక్ సిటీ అని పేరు పెట్టారు. అలాగే ఆ చుట్టుపక్కల ప్రదేశానికి సైబరాబాద్ అని నామకరణం చేశారు. ఇక అంతే, చంద్రబాబు గాని టీడీపీ నేతలు గాని మొత్తం సైబరాబాద్ అంతా తామే నిర్మించామని, ఆ మాటకు వస్తే అసలు హైదరాబాద్ అంతటినీ అభివృద్ధి చేసింది తామేనని నిత్యం ప్రచారం చేసుకుంటారు. చంద్రబాబు తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన హయాంలో జరిగిన పనులు మరే ప్రభుత్వంలోనూ జరిగి ఉండకపోవచ్చు. తదుపరి కేసీఆర్ ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపట్టింది. ప్రస్తుతం ఫ్యూచర్ సిటీ పేరుతో రేవంత్ ప్రభుత్వం పనులు చేస్తోంది. ఇది నిరంతర ప్రక్రియ. కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం తనకు ముందర తన తర్వాత జరిగిన అభివృద్ధిని సైతం తమ కృషిగానే ప్రచారం చేసుకోగలదు. విశాఖకు జగన్ టైంలో విశేషమైన ప్రాధాన్యత లభించింది. ఆయన ప్లాన్ కు టీడీపీ ఎల్లో మీడియా అడ్డుపడకుండా ఉంటే విశాఖ నగరం చాలా వేగంగా అభివృద్ధి చెంది ఉండేది. ఏపీలో ప్రస్తుతం విశాఖ నగరమే అతిపెద్ద సిటీ. ఆ నగరంలో ఇప్పుడు ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ రక్షణ శాఖకు చెందినది. దాన్ని పౌర సేవలకు కూడా వినియోగిస్తున్నారు. ఎప్పటికైనా కొత్త ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేసుకోవాల్సిందే. ఈ క్రమంలో ఈ ప్రతిపాదన వచ్చింది. చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు కొత్త విమానాశ్రయం కోసం ఏకంగా 15,000 ఎకరాల భూమి సేకరించాలని ప్రతిపాదించడంతో పెద్ద వివాదం అయింది. రైతులు తీవ్రంగా ప్రతిఘటించారు. పైగా పరిహారం కూడా న్యాయబద్ధంగా లేదన్న భావన వారిలో ఏర్పడింది. దాంతో నిరసనలు, కోర్టుల్లో కేసులు వంటివి సాగాయి. అప్పట్లో విపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్ రైతులకు మద్దతు ఇచ్చి ప్రపంచంలోనే ఎక్కడలేని విధంగా 15,000 ఎకరాలు ఎందుకు ఎయిర్పోర్ట్ కి అని ప్రశ్నించారు. రైతులకు పరిహారం పెంచాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. టీడీపీ నేతలు భూదందాకు పాల్పడుతున్న వైనాన్ని కూడా బహిర్గతం చేశారు. దాంతో 5,000 ఎకరాలు సేకరించాలని అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం భావించింది. ఆ రోజుల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు ప్రభుత్వం భోగాపురం ఎయిర్పోర్ట్ కు భూములు సేకరించే తీరుపై మండిపడ్డారు. ప్రభుత్వంపై అనేక అవినీతి ఆరోపణలు చేశారు. అయితే తెలుగుదేశం నేతలు గాని, టీడీపీ మీడియా, ఆంధ్రజ్యోతి వంటివి గాని పవన్ చేసిన విమర్శల గురించి మాట్లాడకుండా జగన్ పై ఏదో ఆ రోజుల్లో ఎయిర్పోర్ట్ ను వ్యతిరేకించినట్లు అబద్ధ ప్రచారం చేస్తున్నారు. టీడీపీ సోషల్ మీడియా కూడా చంద్రబాబే మొత్తం ఎయిర్పోర్ట్ నిర్మాణం చేసినట్లు బిల్డప్ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. దాని తగ్గట్లే కేంద్ర పౌరాయన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు కూడా ట్రయల్ రన్ సందర్భంగా మాట్లాడుతూ ఇదంతా చంద్రబాబు విజన్ అని చెప్పారు. కానీ జగన్ మాత్రం పద్ధతిగా కామెంట్ చేస్తూ ఎయిర్పోర్ట్ యాజమాన్యమైన జిఎంఆర్ సంస్థను అభినందించారు. ఏపీ అభివృద్ధిలో ఇది ఒక మైలురాయి అని వ్యాఖ్యానించారు. తమ పాలనలో వేగంగా అనుమతులు పొందే యత్నం చేశామని తెలిపారు. భూములు ఇచ్చిన రైతులకు పునరావాసం, భూసేకరణ కోసం 960 కోట్లు తమ ప్రభుత్వం ఖర్చు చేసిందని జగన్ గుర్తు చేసుకున్నారు. అంతే తప్ప మొత్తం క్రెడిట్ అంతా తన ఖాతాలో వేసుకోవడానికి యత్నించలేదు. అయినా టీడీపీ మీడియా దీన్ని కూడా సహించలేకపోయింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భూములు ఇవ్వొద్దని రెచ్చగొట్టారని తప్పుడు ఆరోపణ చేసింది. కాంట్రాక్ట్ సంస్థ జిఎంఆర్ ను బెదిరించారని కూడా ఈ మీడియా రాసింది. అదే నిజమైతే జిఎంఆర్ అధినేత గ్రంథి మల్లికార్జునరావు భోగాపురం ఎయిర్పోర్ట్ కు శంకుస్థాపన చేసిన సందర్భంలో జగనే ఈ ఎయిర్పోర్ట్ కు ప్రారంభోత్సవం చేయాలని ఎలా కోరారు? శంషాబాద్ ఎయిర్పోర్ట్ ను రాజశేఖర రెడ్డి శంకుస్థాపన చేశారని, పూర్తయ్యాక ఆయనే ప్రారంభోత్సవం చేశారని మల్లికార్జునరావు ఆ సభలో ఎందుకు గుర్తు చేసుకున్నారు? ఇప్పుడు సంబంధిత వీడియో వైరల్ అవుతోంది కదా. అంతేకాదు, ఆ జగన్ ఆ రోజుల్లో రైతుల తరఫున నిలబడి అన్ని వేల ఎకరాల భూమి అవసరం లేదని, న్యూయార్క్ తదితర చోట్ల ఎంత భూమి ఎయిర్పోర్ట్ నిర్మాణానికి వాడారో వెల్లడించారు. దాని తగ్గట్లే జగన్ ముఖ్యమంత్రి అయ్యాక భూసేకరణను 2,500 ఎకరాలకు
ఎకరాలకు పరిమితం చేసి రైతుల్లో ఆందోళన తగ్గించారు. భూములు కోల్పోయిన వారికి ఎకరాకి 12.5 లక్షల బదులు 28 నుంచి 36 లక్షల వరకు చెల్లించారు. చంద్రబాబు అనుమతులతో సంబంధం లేకుండా 2019 ఎన్నికలకు ముందు శంకుస్థాపన చేస్తే జగన్ ముఖ్యమంత్రిగా కేంద్రం నుంచి అన్ని అనుమతులు సాధించి చంద్రబాబు టైంలో పడిన చిక్కుముళ్లన్నింటినీ విప్పి కేసులన్నింటినీ పరిష్కారం చేయించి రైతుల్లో అసంతృప్తి లేకుండా చేసి ఎయిర్పోర్ట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. నిజానికి కరోనా వంటి సమస్య రాకుండా ఉంటే ఈ ఎయిర్పోర్ట్ ఇంకా ముందే ఆరంభమై ఉండేదేమో. చంద్రబాబు గతంలో కూడా కుప్పం, నెల్లూరు జిల్లాలోనూ విమానాశ్రయాలకు శంకుస్థాపన చేశారు. కుప్పంలో అయితే 8 నెలల్లోనే పూర్తి చేస్తామని ప్రకటించారు. ఆ టర్మ్లోనే కాదు, ఇప్పుడు ఈ టర్మ్లో కూడా కూటమి ప్రభుత్వం వచ్చి 18 నెలలు పూర్తయింది కదా. మరి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా కుప్పం ఎయిర్పోర్ట్ ఎందుకు ఉండిపోయింది? నెల్లూరు విమానాశ్రయం పనులు ఎందుకు సాగటం లేదు? అంతే. అలాగే అవే కాదు, విజయవాడ మెట్రో 2019 కల్లా పూర్తి చేస్తామని చంద్రబాబు ఆ రోజుల్లో హడావుడి చేశారు. కానీ అది అడుగు కూడా ముందుకు పడలేదు. చంద్రబాబు పూర్తి చేయలేకపోయిన కనకదుర్గ గుడి వద్ద ఫ్లైఓవర్ ను జగన్ ప్రభుత్వం పూర్తి చేయించింది. అలాగే కృష్ణ వరద రాకుండా కృష్ణలంక ప్రాంతంలో భారీ రిటైనింగ్ వాల్ ను జగన్ ప్రభుత్వమే నిర్మించింది. చంద్రబాబు ట్రాక్ రికార్డు అత్యధిక సందర్భాల్లో శంకుస్థాపనలు, ప్రచారాలకే పరిమితమైతే వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్లు తాము చేపట్టిన ప్రాజెక్టులు పూర్తయ్యే దిశగా అడుగులు వేశారు. అందులో భోగాపురం ఎయిర్పోర్ట్ ఒకటి. కనుక దీని క్రెడిట్ లో సింహభాగం జగన్ కే దక్కుతుందని చెప్పవచ్చు.